నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. తుంటి కీలు మార్పిడి ఇది చేయించుకోవటం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఇది ఏ సిచ్యువేషన్స్లో చేసుకోవాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆర్థోపెడిషియన్ డాక్టర్ మనోజ్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. తుంటి కీలు మార్పిడి ఇది ఎవరికి అవసరం పడుతుంది, ఇది చేసిన తర్వాత దీంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో యాక్చువల్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఏజ్ అయిన వాళ్ళలో ఇంట్లో బాత్రూంలో కానీ ఇంట్లో జారిపడే వాళ్ళు కానీ వీళ్ళకి యాక్చువల్గా ఇంట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్స్ అంటారు. ఓకే. అంటే ఫీమర్ ఫ్రాక్చర్స్లో ఇంట్రా క్యాప్సులర్. అసలు మామూలుగా అసలు దీనికన్నా చెప్పడానికి ముందు అసలు తుంటి ఎముక ఎలా ఉంటుంది, దీని యొక్క భాగం ఎలా ఉంటుంది. ఇది మీకు రైట్ ఫీమర్ అంటాం, అంటే రైట్ తుంటి ఎముక అంటాం. ఇది పెల్విస్, ఈ పెల్విస్ ఆకారంలో ఉంటుంది. చాలా యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. హిప్ అనేది చాలా కాంప్లెక్స్, బాడీ వెయిట్ తీసుకుంటుంది. చాలా స్ట్రాంగ్ బోన్ ఇన్ ది బాడీ. ఫీమర్ అనేది లాంగెస్ట్ బోన్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ది బాడీ. సో అంత తుంటి ఎముకని ఈ నంబర్ ఆఫ్ అంటే మజిల్స్, క్యాప్స్యూల్స్, టెండన్స్ అన్నీ కలగలిపిన ఉంటుంది. డిఫరెంట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఓకే. సో ఇది గ్లోబల్ జాయింట్ అంట. గ్లోబల్ జాయింట్ అంటే అన్ని చోట్లకి తిరగగలదు. ఇది ఈ మూమెంట్ ఇలా తిరగగలదు, ఇలా తిరగగలదు. మనం ముందుకి పెట్టుకోగలం, పైకి ఎత్తగలం, సైడ్కి జరపగలం, ఈ సైడ్కి జరపగలం, మొత్తం రౌండ్ తిప్పమన్నా కూడా తిప్పగలం. సో అలా తిప్పడానికి గల కారణం దీని యొక్క గోళాకారంలో ఉండటం, బాల్ లాగా ఉండటం వల్ల ఇది మొత్తం జాయింట్ తిరగటానికి ఈజీగా ఉంటుంది. దీంట్లో ఈ కండరాలన్నీ కూడా కరెక్ట్గా ఆకారంలో పట్టి ఉంచడం వల్ల ఈ జాయింట్ ఇక్కడ ఉంది. లేదంటే ఈ పెల్విస్ భాగానికి సపరేట్ తీస్తే, ఈ భాగాన్ని సపరేట్ తీస్తే మధ్యలో కండరాలే ఉంటాయి కానీ బోనీ అటాచ్మెంట్స్ ఏవి ఉండవు. ఓకే. సో ఈ కండరాల ద్వారానే ఈ ఎముక దీంట్లో అటాచ్ అయ్యి ఆ బాల్లో ఉంటుంది, ఆ జాయింట్ అనే బాల్లో ఉంటుంది. అదర్వైజ్ ఇట్ ఇస్ ఫ్రీ బోన్. ఫ్రీగా ఇది అన్నీ ఏమీ లేకపోతే మామూలుగా తొలగిపోవాలి, ఎట్లంటే ఎట్లా లోపల ఎట్లంటే తిరగాలి. కానీ ఇది ఒక జాయింట్లో ఒక దాంట్లో ఉండటానికి అలా చేసే దాంట్లో ఈ కండరాలు దీన్ని ఉపయోగపడతాయి కరెక్ట్గా ఉండడానికి. ఓకే. యూజువల్గా ఇంట్రా క్యాప్సులర్ అంటే ఎక్స్ట్రా క్యాప్సులర్, ఇంట్రా క్యాప్సులర్. ఇంట్రా క్యాప్సులర్ గురించి చెప్తే ఎక్స్ట్రా క్యాప్సులర్ కూడా ఉంది. ఎక్స్ట్రా క్యాప్సులర్ అంటే ఈ క్యాప్స్యూల్ ఎక్కడైతే ఇక్కడ దాకా ఉందో దీన్ని బయట ఉండేటివన్నీ కూడా ఎక్స్ట్రా క్యాప్సులర్ అంట. ఈ క్యాప్స్యూల్ లోపల ఉన్నదాన్ని అంటే బాల్ లోపల ఉన్నదాన్ని ఇంట్రా క్యాప్సులర్. యూజువల్గా బాల్ లోపల భాగాన్ని విరిగినప్పుడు మాత్రం వీళ్ళకి లోపల ఉన్న సైనోవెల్ ఫ్లూయిడ్ కానీ లేదంటే ఈ పెరియాస్టియం అని అంటాం, అంటే బోన్ పైన ఉన్న ఒక చిన్న లేయర్ లాంటిది విరిగిన ఎముక మధ్యలోకి ఇలా వెళ్ళి ఇరుక్కుంటుంది. అంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇక్కడ ఉండాల్సిన లేయర్ ఇలా విరిగి ఇలా లేస్తుంది, ఫ్రాక్చర్ అయిన చోటకి ఇలా లోపలికి వెళ్ళి ఉండిపోతుంది. ఇలాంటప్పుడు ఇవి హీల్ అవ్వవు, ఈ ఫ్రాక్చర్స్ హీల్ అవ్వవు. ఇలాంటప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చాలా వరకు అవసరం ఉంటుంది. ఓకే. సో ఇది రెగ్యులర్గా ఫ్రాక్చర్ అయిన వాళ్ళలో చూసేది. అరుగుదల ఉంటుంది, అంటే స్పోర్ట్స్ పీపుల్లో బాగా ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ, పరిగెట్టుండేవాళ్ళు కానీ, లేదంటే రన్నింగ్ చేసేవాళ్ళు కానీ, లేదంటే క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, ఫిట్నెస్ ఎక్కువగా ఉండి రన్ చేసేవాళ్ళు కానీ, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, ఈ జాయింట్ అనేది కొద్దిగా దెబ్బతిన్న వాళ్ళలో కానీ వీళ్ళలో అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అరుగుదల అనేది చాలా రోజులుగా రాపిడి జరుగుతూ మూమెంట్ అవుతూ అన్నీ చేస్తున్న ఈ జాయింట్ ఎప్పుడైతే ఇది రాపిడి జరిగిందో ఆర్థరైటిక్ చేంజెస్ అనేది గురవుతుంది. సో ఈ మూడు భాగాల వాళ్ళకి, ఒకటి ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి కావచ్చు, రెండు ఇలా ఇలా బాగా ఆడే వాళ్ళకి, లేదంటే ఇలా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి. సో ఈ జాయింట్ మనం ఎప్పుడైతే చూసామో, సో ఎక్కడైతే ఈ ఫ్రాక్చర్స్ అవ్వటం అంటే ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళలో చూద్దాం. సో ఇంట్లో ఇంట్రా క్యాప్సులర్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళలో మళ్ళీ తిరిగి అతుక్కోదు కాబట్టి వీళ్ళకి ఏం చేస్తామంటే ఈ ఏదైతే భాగం అంటే ఈ బాల్ అనే భాగం ఉందో దీన్ని బాల్ వరకు కట్ చేసి ఈ బాల్ని రీప్లేస్ చేస్తాం. దీన్ని హిప్ రీప్లేస్మెంట్ అంట. యూజువల్గా బాల్ ఒకటే రీప్లేస్ చేసేదాన్ని, అంటే ఇనిషియల్గా కొంతమందికి పైనున్న భాగం అంటే ఎసిటాబులర్ కవర్, అంటే బాల్ యొక్క పైనున్న కవర్ ఏదైతే ఉంటుందో, పైన ఆ బేస్మెంట్ మనకి ఎట్లయితే ఉంటుందో, ఇది ఏ భాగం డ్యామేజ్ కాకుండా ఓన్లీ ఇక్కడ భాగమే ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఈ యొక్క బాల్ మాత్రమే మార్చి బాల్ రీప్లేస్మెంట్ చేస్తాం. దాన్ని హెమీ ఆర్థోప్లాస్టీ అంటాం. అంటే సగమే హెమీ అంటే సగం ఆర్థోప్లాస్టీ చేస్తాం, హెమీ ఆర్థోప్లాస్టీ అంటాం. కంప్లీట్ టోటల్ హిప్ ఆర్థోప్లాస్టీ అంటే టోటల్ హిప్ అంటే ఎస్టాబులర్ కవర్ అంటే పైన భాగము మారుస్తాం,
కిందున్న బాలు మారుస్తాం. ఈ రెండు దాన్ని మార్చిన దాన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. సో ఈ హెమీ అనేది యూజువల్గా కొంత యంగ్ పీపుల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ కాలం రావడానికి హెమీ ఆర్థోప్లాస్టీ, లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్లో వీళ్ళకి ఇంకా సర్వైవల్షిప్ కానీ ఆస్టియోపోరోసిస్ ఎక్కువ ఉండడం కానీ 70-80 ఏజ్ వాళ్ళకి మళ్ళీ టోటల్ హిప్ చేయకుండా ఉండటానికి ఈ హెమీ ఆర్థోప్లాస్టీ అనేది చేస్తుంటాం. అండ్ కొంతమంది కాంప్లికేటెడ్గా ఉండేవాళ్ళకి, అంటే బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు, కార్డియాక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, డయాబెటీస్, హై లెవెల్ ఆఫ్ డయాబెటీస్ ఉండేవాళ్ళు, వీళ్ళన్నిట్లోనూ తొందరగా డైరెక్ట్గా పెద్ద సర్జరీస్ని కాకుండా హెమీ ఆర్థోప్లాస్టీ, సగం ఆర్థోప్లాస్టీ, ఏదైతే భాగం పోయిందో, ఏదైతే భాగం విరిగిందో దాన్ని ఒకటే మార్చడం. సో దాన్ని హెమీ ఆర్థోప్లాస్టీ అంటారు. అట్లా టోటల్ హిప్ ఆర్థోప్లాస్టీ. టోటల్ హిప్ ఆర్థోప్లాస్టీ అంటే ఇప్పుడు యంగ్ పర్సన్, మామూలుగా ఉన్న ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న ఒక అతను రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు బాల్ మొత్తం విరిగిపోయింది. సో ఇలాంటి అతనికి బాల్ని రీప్లేస్ చేసేటప్పుడు పైన ఎస్టాబ్లర్ కవర్ని కూడా రీప్లేస్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి అవుట్కమ్ బాగుండాలి, మళ్ళీ తను ఇంకా 20 నుంచి ఒక 40-50 ఏళ్ళ దాకా తను వర్కింగ్ స్టైల్ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఎస్టాబ్లర్ కవర్ని కూడా మారుస్తాం. దాన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. ఓకే. సో దీంట్లో ఎక్స్ట్రా క్యాప్సులార్ ఉండేదాన్ని మామూలుగా నెయిల్స్తోనో అంటే రాడ్స్తోనో దీంతోనో ఫిక్స్ చేయడం జరుగుతుంది. అంటే బాల్ని తీయకుండా ఫిక్స్ చేస్తాం. ఇంట్రా క్యాప్సులార్ ఉండేదాన్ని యూజువల్గా రీప్లేస్మెంట్, అంటే జాయింట్ రీప్లేస్మెంట్, హిప్ భాగంలో ఉన్నదాన్ని ఆ బాల్ని తీసి రీప్లేస్మెంట్ చేస్తాం, వేరే మెటల్ బాల్తో రీప్లేస్మెంట్ చేస్తాం. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.